శ్రీదేవి డ్రామా కంపెనీ. అవునరా ఇంతకీ ఆడేది ఇవాళ లీవ్ పెట్టారండి. అవును ఇది పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, దీనికి లీవ్. ఆడు అదే అనుకున్నాడు. కానీ ఇంతకీ మనకి ఈవెంట్ దొరికిందా లేదా? వాడికి అప్పచెప్పాను రా, వాడు వాటి కోసం ఎత్తుక్కుంటున్నాడు అనుకుంటున్నాను. అయితే మన యాంకర్ పిలవాలన్నమాట. అంతే. ఇదిగో యాంకర్ ఇట్లా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సార్ నమస్కారం సార్. ఏమయ్యా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? 5ంటికి స్వాతి ఫోన్ చేస్తాను సార్, 8ంటికి లొకేషన్ డిసైడ్ అయింది. నీ ప్రోగ్రామ్ కాదయ్యా, మన ప్రోగ్రామ్. మీకు ఇంట్రెస్ట్ ఉందా? మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈవెంట్స్ తమ్మని నీకు చెప్పాక తెలియదు 4 రోజులుగా. మీరే కదా మన డ్రామా కంపెనీ గురించి 4 ఊళ్ళకి తెలియాలి అని చెప్పని అన్నారు. 4 ఊళ్ళు తిరిగి వచ్చా. మరి దేనికి వెళ్ళావు? 4 ఊళ్ళు తిరిగా కదా, అక్కడ పార్కులు తిరిగా. కొంతమంది లవర్స్ దొరికారు, వాళ్ళకి గెట్ టుగెదర్ అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చా. గెట్ టుగెదర్ చేసుకున్న టైంలో మనమే ఏదో ఈవెంట్ అని చెప్పని మ్యారేజ్ చేసి ఈవెంట్ తెప్పిస్తా. నేను నాకు అన్ని సెట్ అవుతాయి. సూపర్. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. ఒక్క నిమిషం, నాకు ఊపిరట్లేదు. మరి బ్రతికే ఉన్నావు కదా? నేను బతికేది ఆక్సిజన్ తో కాదు, నీ ఆలోచన. అవును, దేవుడి దగ్గర ఎందుకు పెయిన్ కిల్లర్ పెట్టా? ఇంత అందమైన శిల్పాన్ని చెక్కి చెక్కి పాపం ఆయనకి కొంచెం చేతులు నొప్పులు వస్తాయి కదా. నాకు అర్థమైంది, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. అదేంటో చెప్పు. 100 ఎకరాలు ఉన్నాడు భూస్వామి, నన్ను సొంతం చేసుకుంది నవ్యస్వామి. ఇప్పటి వరకు చెప్పిన పంచులన్నీ ఎడిటింగ్ లో ఉంటాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చివరి వరకు నీ లైఫ్ లో ఉంటాను. ఎందుకు ఉండవు సార్ ఎడిటింగ్ లో? ఈ మధ్య మా ఓనర్ గారు వేసే పంచులో ఉన్నాయి, మీ ఉండవే ఏంటి? మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ చూడడం, మా శ్రీదేవి డ్రామా కంపెనీ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ గెట్ టుగెదర్ బాగా ఎంజాయ్ చేయండి. ఏంట్రా ఈ హాఫ్ టికెట్ ఎవరు? మీ మీదకి ఎవడన్నా వస్తే చిటిక నేలతో ఇలా ఊపేస్తా. ఈగలు దోమలు వస్తే ఓకే, ఈగలు కాదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పిండేస్తా. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోవడమో, నేను హైట్ పెరిగే మార్గం ఎత్తుక్కో. అవును, ఇంతకాలం ఎవరు? వీళ్ళు హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ ని తీసుకొచ్చేయాలని. అవునా? ఊరు తిరిగాను. ఊరు హైదరాబాద్ ఊరు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీగా కూర్చోండి ఇద్దరు అలాగా. యా. మొట్టం గారు ఒక పేరు అనుకున్నారు గట్టి గెదరు, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మామూలుగా ఉండదు. ఆహా, ఏంటండి ఫుల్ హ్యాపీగా ఉన్నారు? మీ ఆయన బంగారం అనే కదా? ఆ బంగారం అన్న కలితే ఉంటది కానీ మా ఆయనలో అసలు కలితే ఉండదు. అసలు ఎలా అండి ఇదంతా? నా మనసు అనే తెల్ల పేపర్ మీద పడింది ఓ రంగు, ఆయన పేరే గంగు. మీ ఆయన అంటే ఎందుకండి మీకు అంత ఇష్టం, అంత ప్రాణం ఎందుకు? మీరందరు నన్ను ఆ కెమెరా లెన్స్ నుంచి చూస్తారు, మా ఆయన లేత మనసు నుంచి చూసారు నన్ను. ఇవన్నీ మేము ఎలా చూడాలి? ఇప్పుడు పర్లేదు సుధీర్, టీవీలో టెలికాస్ట్ అప్పుడు చూడు. ఆయనే మాట్లాడరండి? ఏమన్నా మాట్లాడరా ప్లీజ్. పిల్లల్ని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవడం నాకు మస్తు తెలుసు. అంతేగా అంతేగా తెలుస్తుంది, ఇప్పుడు దాకా ఎలా కంట్రోల్లో పెట్టారో తెలుస్తుంది. వాడిని మాత్రం అంగన్వాడి స్కూల్ నుంచి తీసుకొచ్చారు కదా.
కాదా ఆయన సంకలేదా ప్రాబ్లం అయినట్టుంది మాట్లాడితే లేపు చూసుకుంటున్నాడు. తీయమంటావా తట్టుకుంటావా? వద్దురా. సారీ 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 బై సారీ సారీ. మీ జర్నీ గురించి తెలుసుకునే ముందు నెక్స్ట్ కపుల్ కూడా పిలుద్దాం. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. యాంకర్ గారు ఒకళ్ళు క్యూట్ గా ఉన్నారు, ఇంకోళ్ళు సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు హైపర్ గా ఉండాలి. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తెలుసా? పంజాగుట్టలోని నెక్స్ట్ గలేరియా మాల్. అక్కడ సినిమాకి వెళ్తే నేను అడవిలో యుద్ధం అని అక్కడ తగిలేరు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే ప్రేమించనా. నాకు పాటకి ఏమన్నా సంబంధం ఉంది అసలు? ఇది మన పాట ఏంటి ఒకసారి చూడండి. అది నీ ప్రేమ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదే సినిమా చేసి ఏంటది నువ్వు? ఈ కథలో పాత్రలు కల్పితాం. ఈ ప్రేమ కూడా కల్పితం ఏముండదు. అది ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? మరి ఉండరా, అందరికి జంటనిచ్చి నాకు ఒంటనిచ్చారు ఏం చేస్తాను? ఏంట్రా అంత డెల్లుగున్నావు? వడదబ్బా? లేదు, నాకంటే ముందు ఒక 2 ఎంట్రీలు అయినాయి కదా, అవి చూసి అది అబ్బా. అది ఎవరతను? అతను కొంచెం దూరం ఉండు. అలా కాదురా, హాయ్ చెప్పాలి కదా. హాయ్ చెప్తావా? హాయ్. తర్వాత ఇద్దరు కలిసి నాకు బాయ్ చెప్తాను. ఏటు పోవాలి అప్పుడు? తెలుసుకోవాలి కదరా. తర్వాత మీ ఇద్దరు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోవాలి. నాకు అవసరమా ఇవన్నీ? అరే నా మీద కూడా డౌటా నీకు? కూడా కాదు, నీ మీదే డౌట్. అదే నువ్వేం టెన్షన్ పడకు, నీ మీద గాలి వచ్చి వాళ్ళనా ఊపేస్తా. ఊపే అంత ఉందారా మనకి? మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి, మేము మంచి ఫీల్ లో ఉంటాం. మీరు ఉండండి, నేను జాగ్రత్త. కూర్చొని జాగ్రత్తగా. ఇటు పక్కరా ఓనర్ గారు ఎలా ఉన్నది కప్పులు? 2+2 లాగున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కప్పులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. తొలి పలుకులతోని కరిగిన మనసు చిరుచినుకులలాగే జారే, కుసకుసలను వింటూ వలలుగ వయసు పద పదమని తీరం చేరే, తరగతి గది దాటి తెలియని తెగువేదో చేరే. ఏంట్రా కప్పులు అమ్ముకునే వాళ్ళంటే మీరు వచ్చారు? ఇద్దరికి చెప్పా కప్పులు అమ్ముకునే వాళ్ళని. మీరే కప్పులు అమ్ముకునే వాళ్ళు కాదు అని వేయండి. మీరు వస్తారని తెలియకన్నా, మీరు వస్తారని ఇంకేదైనా మేము వస్తున్నామని అనండి. ఇప్పుడు చెప్పండి మేము వచ్చాము. ఊడుకో, ఈసారి కుప్పలు ఎత్తే వాళ్ళు అంటాడు. అవసరమా? ఫస్ట్ టైం ప్రపోజ్ చేయబోతున్నా, బ్లెస్ మీ అన్న. దీనికి నా బ్లెస్సింగ్స్ అవసరం లేదురా అన్న. బ్లెస్ మీ అన్న. నువ్వు అసలు దానికి అవసరమే లేదు. వర్ష, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేం అనుకోకూడదు. మళ్ళీ నేనేమనుకోని చెప్పు. నీకు విషయం చెప్పాలంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. నా మనసులో ఏమన్నా నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఇంత తడబడుతున్నా, నేనేం అనుకోను అని చెప్తున్నా, నా మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా? డైలాగు వాళ్ళు చెప్తే జాతిరత్నాల్లో ఉంది, మీరు చెప్తే పొగోడి పొట్లాల్లో ఉంది. ఏంటి అది ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నావా? లేదు లేదమ్మా, నాకెందుకు కప్పులు కడిగేవాలంటే చాలా ఇష్టం. నాకు చెప్పకుండా ఈ సైడ్ బిజినెస్ ఎప్పుడు పెట్టావు నువ్వు? మన శ్రీదేవి డ్రామా కంపెనీకి గట్టిగా ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ఇక్కడ పని చేయడానికి రాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఎలా ఉన్నది కప్పులు? అదిరిపోలా? నెక్స్ట్ వస్తున్నారు చూడండి. కోతి నుంచి మనుషులు వచ్చారు అనడానికి మనం నిదర్శనం. కోతులు ఇంకా ఉన్నాయి అనడానికి. కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముకుంటే ఎర్రగ కందించిందే సెగలు, సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. బాను, నువ్వు నా కోసం దాక్కుని వచ్చావు కదా? నీకెలా తెలుసు? అదే బుట్టకని దాక్కుని వస్తే
పుట్టగా డ్రెస్. ఈ డ్రెస్ సంగా అయ్యా రివర్స్ వేసి దెడపక్క వెళ్ళాలనుకుంటా అయ్యో కాదు కాదు, ఇది కరెక్ట్ ట్రెండింగ్ ఇది. అవును నేనే కాపాడుకోలేదు జాగ్రత్తగా. మా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటుండేవారు ఏమని? నీకు వరస్ట్ అమ్మాయి వస్తుంది, దరిద్రమైన అమ్మాయి వస్తుందని. కానీ ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, మీరు చెప్పింది రైట్, మీరు చెప్పింది రైట్. రేపు పొద్దున పెళ్ళాక మన పిల్లల్ని చూసుకుంటావా నువ్వు? మీ ఆయన ఒప్పుకుంటే ఎందుకు చూసుకోండి, బ్రహ్మాండం చూసుకోండి. అదేంటి మనం పెళ్లి చేసుకోవట్లేదా? పిల్ల మరి మావిడ ఒప్పుకోవాలిగా. మరి ఇంతటితో మన లవ్ స్టోరీ ఎండ్ అయిపోతుందా? ఎండ అయిపోతుంది, దాని నీళ్ళకి వెళ్దాం అలాగా. గొడవలు అవుతున్నాయంటగా ఇద్దరికి. గొడవలు ఏం లేదురా, చిన్న ఇష్యూస్ అంతే. నేను చూసుకుంటాను. మీరు అన్ని చూసుకుంటారు. Join your hands and welcome the next couple. इश्क सिखाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నువ్వు కొంచెం నడవా. ఏడు మాస్టర్ ఏం చేస్తున్నారు? అంశాలకి ఆన్లైన్ లో వాకింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఏయ్ హాయ్ చెప్పవా? ఎవరు? అక్కడ మన ఫ్రెండ్స్. తెలుసు కదా బంగారం, నిన్ను తప్ప ఎవరితో మాట్లాడు. మరి అటువైపు అమ్మాయిలు ఉన్నారు, మీకెలా తెలుసు? వచ్చిన దగ్గర నుంచి నిన్నే చూస్తున్నా, అటే చూస్తున్నా అంటే అమ్మాయిలు. నాకు తెలుసు శివ, యు ఆర్ సో స్వీట్, నువ్వు చాలా గుడ్ బాయ్. తెలుసు కదా, నా గుండె 4 గోడుల్లో నువ్వే ఉన్నావు. 4 గద్దులు కదా, గుళ్ళంటావేంటి? అంటే నిన్ను పెట్టుకున్న తర్వాత గుడైపోయింది. చాలండి బాబు, ఇంకా మేము చూడలేము. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ కూర్చోండి. Let's see the next beautiful couple. मिलके मिलके चाले चाले ఇది చాలే మిలకే వచ్చి రానాలే ఇకపై తిరనాలే వేగం పెంచావే కుమ్మంలోకి హోలీ తెచ్చావే. చూడ ముచ్చటగా చాలా చక్కగా ఉన్నారు. అమ్మాయి ఏరు కోరి మా దొరబాబుని చేసుకోవడానికి రీజన్ ఏంటి చెప్పు? మా ఇంట్లో వాళ్ళు దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమన్నారు. ఆ దొర నాకెందుకులే అని నేను ఈ దొరని పెళ్లి చేసుకున్నాను. టిక్ టాక్ లో అంతమంది ఫాలోవర్స్ ఎందుకు వచ్చారని ఇప్పుడు అర్థమైంది నాకు. హాయ్ సిస్టర్స్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఏంట్రా సిస్టర్స్ అన్న కంప్లీట్ మారిపోయావు. మీకైతే ఇగో ఈ డమ్మీ వైఫ్ ఇచ్చారు, రియల్ వైఫ్ తెచ్చాం కదా, ఇప్పుడు ఇలాగే ఉండాలి మరి. వద్దులే మనం ఎక్కువసేపు ఉంటే. సరే మీరు సుధీర్, ఏంటయ్యా నువ్వు? ఏంటి సార్ ఏమైంది? ఆయనకంటే ఒకరిని సెట్ చేయండి. అందరినీ వరుసగా కపుల్స్ అన్నో తెచ్చావు, కూర్చోపెట్టావు. వాళ్ళు ఏదో లవర్స్ అన్నావు, ఇప్పుడు ఈవెంట్ అన్నావు, ఏమీ లేదు. కాదు సార్, నేను అదే చూస్తున్నా. అందరూ కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు, మనకి ఈవెంట్ వచ్చేటట్లేదు. ఒక పని చేద్దాం సార్, రియల్ కపుల్స్ కి గొడవ పెట్టి విడగొట్టేద్దాం. గొడవ పెట్టడం అంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పోళ్ళు లేడు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. నాకు కావాల్సింది మాత్రం ఈవెంట్ పేమెంట్, ఈవెంట్ పేమెంట్. సార్ పేమెంట్ వస్తుంది, మన ఇద్దరం బ్యాంక్ కూడా వెళ్తాం మసాజ్ కి. నిజమా? మామూలు ఉండదు. యూ లేడీ లేడీ ఇప్పుడు గొడవ పెట్టాలి అంటే అలాగా. వర్ష తర్వాత ఇట్రా. నువ్వు ఇమాన్యుల్ గారు, మీ పేరు, మీ కెమిస్ట్రీ అంతా సూపర్ గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. మీది కూడా చాలా బాగుంది. జల 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 పాతం. మీ సైడ్ నుంచి చాలా జెన్యూన్ గా మీరు ఇమాన్యుల్ ఇష్టపడుతున్నారు కదా? అమ్మో చాలా ఇష్టం నాకు వాడండి. నువ్వు జెన్యూన్ గా నువ్వు చేస్తున్నావు, కానీ ఆడేమో మొన్న ఈవెంట్ లోని ఇంకా ఇమాన్యుల్ వర్ష లేదు. మీరు ఎన్ని చెప్పి మమ్మల్ని ఎడదిద్దామన్నా అవ్వదా పని. నమ్మరా? నేను నమ్మనండి. సరే మీరే చూడండి. ఇము అండ్ వర్ష ఇస్ ఆల్రెడీ. నో, ఒక్కసారి అక్కడ కెమెరా చూసి చెప్పండి. కెమెరా చూసి చెప్పు. వర్ష లేదు, ఇక నుంచి ఇమ్ము వర్ష లేదు, ఇమ్ము శ్రావసే. నాన్న ఇట్రా. వర్ష ఇంత చేస్తే అసలు నువ్వు సైలెంట్ గా ఎలా ఉంటున్నావు అడుగు. మరి వాళ్ళు అంత చేశారు, మనం కొంతైనా చేయాలి కదా. నాకు తెలిసి మీ మీదే డౌట్ నాకు. ఏమంటే నేను జస్ట్ టెస్ట్ చేశాను నిజమైన లవ్ కాదని. నిజమైన లవ్ కాదని తెలిపింది. ఆడు చూడండి, వర్ష అన్నాడు.
లేదు వర్ష నువ్వు రాలేదు బాధపడుతున్నాను అన్నాను. ఓవర్ యాక్షన్ చేయకురా, నేను అన్ని చూశాను. ఈ ఫేస్ కి ఎవరైనా పక్కన నుంచున్నారా? నేను వచ్చే వరకు, నేను వచ్చాక అందరూ వచ్చారా? సిగ్గులేదురా, మీ అబ్బాయిలు అందరూ ఇంతే. హ్యాపీగా ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ ఎంజాయ్ చేస్తారని చెప్పని తీసుకొస్తే వీళ్ళు మా ప్రేమ గొప్పది మా ప్రేమ గొప్పది అని చెప్పని కొట్టుకొని అబ్బాయిలు సపరేట్ గా అమ్మాయిలు సపరేట్ గా విడిపోయారు. సో ఈవెంట్ అయిపోయేసరికి ఎవరైతే బాగా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు, వాళ్ళ ప్రేమే గొప్పదైనట్టు. సపోజ్ అమ్మాయిలు విన్ అయితే మీ ప్రేమ గొప్పదైనట్టు, అబ్బాయిలు విన్ అయితే ఇప్పుడు మేము విన్ అయ్యి మా ప్రేమ గొప్పతాం కావు, మేము వేరే వాళ్ళు తెచ్చుకోవచ్చు. అరే దరిద్రుడా, నువ్వు ప్రూవ్ చేస్తున్నావు అని చెప్పింది. నిజంగా కాంపిటీషన్ అవసరం లేదు, నీ డైలాగ్ తో అర్థమైపోయింది మీరే ఫేక్. మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం మీకు కూడా వేరే వాళ్ళు కావాలంటారేమో. మేము అలాంటి వాళ్ళని కాదండి, మీరు ఒకరు కాకపోతే ఇంకొకరిని తెచ్చుకుంటారు. సరే మీరు ఎలా గొడవలు పెట్టుకోకుండా, ఇగో నేను ఏంటంటే కొంతమంది పిలిచాను కూడా ఇక్కడికి, కొంతమంది పేర్స్ వస్తున్నారు, కొంత గెస్ట్లు వస్తారు, వాళ్ళు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు కరెక్ట్ అనేది చెప్తారు వాళ్ళు కూడా. జాయిన్ హ్యాండ్స్, వెల్కమ్ ద నెక్స్ట్ కపుల్. ఒరే మనకి కండాలు ఎన్నిరా? 7 కాదు 6. ఎందుకు? ఆశ ఇప్పుడు నా సొంతం అయిపోయింది కదా. కాదు 5. ఎందుకు? ఆఫ్రికా నా సొంతమైందిగా. నేను నల్లగా ఉంటాను కదా, నన్ను ఎందుకు ప్రేమించావు? ఈ మొక్కజొన్న వాల్యూ ఎంత? ఇది కాల్చలేదు కాబట్టి 5 రూపాయలు. ఈ మాడిన మొక్కజొన్న వాల్యూ ఎంత? 20 రూపాయలు. చూసావా, ఎంత మాడితే అంత వాల్యూ పెరుగుద్ది. నాకెంత వాల్యూ ఉందని దీనికి ఎంత వాల్యూ ఉంటుందో మరి. దాన్ని ఎలా లవ్ చేసేవరా నువ్వు? నన్ను నేల మీద దించింది మా అమ్మ, నింగిలోకి లేపింది 5 నాకు చాలా రోజుల తర్వాత నాకు ఈ టైం వస్తుంది అని అనుకోలేదు. సో వచ్చింది కాబట్టి నేను చెప్దాం అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాను, చాలా వరకు కొంచెం గొడవలు అయినాయి, అన్నీ అయినాయి. ఈ డిసెంబర్ 25వ తారీఖున చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే నాకు ఆశకి నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం చెలి. ఏమైంది? నెల్లూరులోకి ఈవెంట్ వచ్చిందన్న. కాదు మమ్మల్ని ఎందుకు పిలిపించారు అసలు? ఇక్కడ అమ్మాయిల ప్రేమ గొప్పది, అబ్బాయిల ప్రేమ గొప్పది అని చెప్పినని కొట్టుకుంటున్నారు అందరూ. మా ఇద్దరి ప్రేమ గొప్పది. సరే ఎవరి ప్రేమ గొప్పది అంటారు, అమ్మాయిలదా అబ్బాయిలదా? ఆబ్వియస్లీ మనం పచ్చబొట్లు వేపించుకుని ఎన్ని చేస్తాం కాబట్టి వేపించుకున్నా కనిపించదు. నెక్స్ట్ ఇంకొంతమంది కపుల్స్ ఉన్నారు, వాళ్ళని వచ్చి ఎవరి ప్రేమ గొప్పదో చెప్తారేమో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ నెక్స్ట్ కపుల్. ఒక బాబు ఉన్నా సరే ఇంత చక్కగా అంత యంగా హ్యాపీగా ఉన్నారా? మాకు పెళ్ళైందిగా, మేము ప్రేమలో ఉన్నాం. అదేంటి మన మోతీనగర్ లో కదా ఉండేది. నువ్వు కూడా ఏదో పని చేసేప్పుడు మాకు ఇలాగే మండిద్ది. నా పంచులకి ఏదో పంచులు మీరు అంటున్నారు కానీ మా ఆవిడ టక్మని చెప్పకుండా అవుతుంది తెలుసా? ఏమంటావు? ఏమే నవ్వు చూసావా? మా టక్కని చెప్పలేదు. మీరు హ్యాపీగా, మీరు నాకు అర్థమైందమ్మా, మీరు అటు వెళ్ళాల్సిన వాళ్ళు, మీరు ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు. సో ఇంకొక కపుల్ ఉన్నారు, చూద్దాం వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు కూడా ఇలాగే గొడవపడి అటు ఇటు విడిపోతారా? ఓకే, లెట్స్ వెల్కమ్ ద లాస్ట్ కపుల్. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీలిమ
మాస్టర్ ఆల్రెడీ చూస్తా ఉన్నాం డీలోని మీరు ఆవిడ మీకు అసిస్టెంట్ చేసేవారు సడన్ గా. లేదు 4 years అయింది ఆల్రెడీ, ఎవరికి తెలియదు అంతే. మాకు కూడా తెలియకుండా చేశారుగా. ఎన్నో స్టెప్పులు వేసిన సునీల్ మాస్టర్ ఫైనల్ గా 7 steps అయిపోతున్నారు. ఎన్నో స్టెప్లు వేసాను, బట్ ఈమెతో ఫస్ట్ స్టెప్ వేసిందే కరెక్ట్ అనిపించింది. ఏమండి అంత చెప్తున్నారు ఆయన మీ మీద ప్రేమ, మీరేంటి ఏం మాట్లాడట్లేదు? ఆయన ప్రేమ మాటల్లో ఉంటది, నా ప్రేమ మనసులో ఉంటది. అంటే ఏంటి మాస్టర్ మీరు మాట్లాడారంటే మీ మనసులో ప్రేమ లేదేనా? నా మనసులోనే చాలా ప్రేమ ఉండేది. నా మనసులో కూడా ఉంది. నా మనసులో ఉంది. లేదు, నా మనసు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసింది? నువ్వే. మళ్ళీ నా మనసులోనే కదా. యాక్సెప్ట్ చేశాను కదా. ఇది నేను చూడలా. ప్రపోజ్ చేశారు కదండి ఫస్ట్. అది ప్రపోజ్ ఎవరైనా చేస్తారు, యాక్సెప్ట్ చేశారు అంటే చాలా ఎంత పెద్ద ప్రేమ మనసు ఉండాలి. ఉండాలి. ఇంత ఉండాలి ప్రేమ. సరే ఫైనల్లీ మీ ఇద్దరిలోని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు చెప్పండి. మీరు ఎక్కువ ప్రేమిస్తారు, మీరు ఎక్కువ ప్రేమిస్తారు. నాకు అర్థం. అప్పుడే అంత గొడవలకి వెళ్ళే స్టేజ్ వద్దు కానీ నాకు అర్థమైంది. మీరు ఇటు వెళ్ళాలమ్మా, మీరు ఇటు వెళ్ళండి. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకోవాలి. ఏం చెప్పానంటే ఫస్ట్ ఇద్దరి మధ్య కాంపిటీషన్ జరగాలి. ఎవడే మా వాళ్ళు డాన్స్ ఎరగొడతారండి, మీరు వేయగలరా? మా వాళ్ళు డాన్స్ లో మేము ఫస్ట్ అమ్మా. మా వాళ్ళు పోటీగా. అబ్బాయిలు డాన్స్ వేస్తే విజిల్స్ సప్పట్లు వస్తాయి, కానీ అమ్మాయి డాన్స్ వేస్తే అట్లా చూస్తూ ఉండిపోతారు. అంతే. ఓకే ఇంత దాకా వచ్చిన తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఆల్ రెడీగా ఉన్నా, హోరా హోరీగా మీరంతంటే మేమంతా రెడీగా ఉన్నారు అందరూ. సో లెట్స్ బిగిన్ ద రియల్ కాంపిటీషన్. సో అబ్బాయిల తరపు నుంచి అందరూ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు, అమ్మాయిలు కూడా మీరు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా ఢీ. ఇవన్నీ మా నరేష్ గడికి జుజూబి. నరేష్ నీకు దమ్ముంటే నీకేమైనా సీన్ ఉంటే వెళ్ళి చేయి బానుతో చూద్దాం. అక్కడ పక్కడ కాదు, ఎక్కడైనా అతను మావాడు. మంచి పని అయింది, మనకు తెలిసింది కదా రియాలిటీ ఏంటి అని. ఏమంటే మీరే కదండి అడిగింది అది చేయాలి, డాన్స్ చేయాలని చెప్పని. అందుకే తెలుసుకుందామని డాన్స్ చేయమన్నా, రాసుకొని పూసుకొని తిరగా. అమ్మా ఎవరినైనా రాసుకున్నాను నేను, వాళ్ళే రాసుకోపోతే వద్దన్నాను నేను. అడగను.
మీరైతే డాన్స్ చేయలేదు, కనీసం సుధీర్ చేస్తే అయినా చూడాలనుకుంటున్నాం డాన్స్. మీరు అడగటం ఓకే, కానీ అక్కడ పక్కన మనోడు ఇక్కడ చేయడు. కాదు, మీ అబ్బాయిలు మంచోళ్ళు అసలు పద్ధతిగా ఇస్తారు కదా, నువ్వు వేసి చూపిస్తా. అది నువ్వు అదిగో ఈయనైతే అంత కసి వాళ్ళే వచ్చి ఇంకెంతకు మించుదా. భయ్యా 10 మంది ఉన్నారు, వేసి వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్. పోటీ మాదే, వయసు వేడి మాదే, గెలిగే హక్కు మాదే, వేగం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం. ఫ్లోలో నన్ను అమ్మాయిని అనుకుంటున్నావు. అరే ఒక్కసారి మా అందరి కోసం ఆ మూమెంట్ మళ్ళీ చెబుతా. కావాలి, అదే కావాలి. రామ్ ప్రసాద్. చేసే చేస్తాం అంతం. రామ్ ప్రసాద్ గారు డాన్స్ ఎట్లా చేశారు తెలుసా? స్టేజ్ చినిగిపోయింది కానీ మీ డాన్స్ అయితే చినిగిపోలేదు. బాయ్స్ ఎలా చేశారు రామ్ ప్రసాద్? వీళ్ళిద్దరూ చేస్తేనే ఇలా ఉన్నది అని చెప్పానంటే ఇంకోళ్ళు పిలుద్దాం, ఆ కప్పులు కూడా పిలుద్దాం, ఎవరు బాగా చేస్తారో చూద్దాం. భాను అండ్ రామ్ ప్రసాద్ ఇరగొట్టారా మామూలు కదా. నెక్స్ట్ ఎవరు పంపిస్తారు చెప్పండి. ఇలాంటి అమ్మాయిని పంపించబోతున్నాం. లెట్స్ వెల్కమ్ నవ్య స్వామి. అడాలు కుళ్ళుకుంటేనే ఎంతంగా పుట్టించినవు. థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. నేను గాని నవ్వితే
సూపర్ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్, మామూలు చేయలేదు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇలాగే ఎప్పుడు అందరిని ఎంటర్టైన్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అది అటు పక్క నుంచి అంత బాగా పెర్ఫార్మ్ చేశారు, మన సైడ్ నుంచి అంత పెర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వగలరు? మన సైడ్ నుంచి ఎవరు ఉన్నారా? అటు పక్క జింబాడి చూసా. రవి నవ్యాకి ఆపోజిట్ గా రవి వచ్చి పెర్ఫార్మ్ చేయబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ రవి. అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. మామూలు చేయలేదు, సూపర్. నవ్య అంత గట్టిగా చేసి ఎరగొడితే మా సైడ్ నుంచి ఎవరు వస్తారా ఎవరు బాగా చేస్తారని చెప్పినాను. అలా ఒక సూపర్ స్టార్ లో వచ్చి అదిరిపోయి పెర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు చెప్పండి అమ్మా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఎవరు సెకండ్ రౌండ్ ఈక్వల్. వాళ్ళు తక్కువ చేశారని ఒప్పుకోలేక ఈక్వల్ అని చెప్పి కవర్ చేసుకుంటున్నారు. సరే గొడవలు వద్దు. మీ వైపు ఇంకెవరు ఉన్నారు పోనీ కాంపిటీషన్? హలో, వర్ష వస్తుంది ఇక్కడ. మళ్ళీ అమ్మాయిల సైడ్ ఇంకెవరు ఉన్నారా? వర్ష మన సైడ్ పని చేస్తుంది కదా. అరే నెక్స్ట్ మన వైపు నుంచి ఒక కత్తి రెండు కుర్రని రెడీ చేయండి రా. ఆడి కత్తి కాదు బొగ్గు. సరే సరే చూద్దాం చూద్దాం. ఓకే ప్రస్తుతానికి అయితే వర్ష పెర్ఫార్మెన్స్ చూద్దాం, దాని తర్వాత డిసైడ్ అవుతుంది మన నుంచి ఎవరు వస్తారో. సరే ఓకే. నౌ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ వర్ష. ఇప్పుడు నీకు పోటీగా ఇటు నుంచి మా వైపు నుంచి ఎవరు వస్తారో చూద్దాం. ఇమాన్యుయల్ నాకు అసలు పోటీయే కాదు. ఇరగదీస్తాడు డాన్స్. చూద్దాం. సరే చూద్దాం చూద్దాం చూద్దాం. ఓకే సో లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్.
ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన మా జిత్తు మాస్టర్ సూపర్ జిత్తు మాస్టర్. అంటే అందరితో డాన్స్ ఎరగొట్టి పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఒక కొరియోగ్రాఫర్ గా ఆనందపడే క్షణం ఏంటంటే నేను చేసిన అవుట్పుట్ ని మీరు చూపిస్తారు కదా, సో నాకు అది చాలా సంతోషం. చాలా కష్టపడి చేశారు అందరూ. చాలా చాలా థ్యాంక్ యూ జిత్తు. నీకు నీ గ్రూప్ కి అందరికి థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జీ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇప్పుడు ఫైనల్ గా అంతా అయిపోయింది. మీరు చెప్పాలి జడ్జిమెంట్ ఎవరో గొప్ప అని. డాన్సుల వరకు మాత్రం వాళ్ళే. బాను ఇందాక అదరగొట్టింది. బానుతో ఈక్వల్ గా మా రామ్ ప్రసాద్ చించేశాడు. తర్వాత మన వర్ష ఇరగదీసి అవతల పెట్టింది. థ్యాంక్ యూ నాన్నగారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, డాన్స్ అనేది ప్రపంచంలో ఎప్పుడూ లేడీస్ బాగా చేస్తారు. నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడ మన పరువు నిలబెట్టుకొని మగ జాతి చాలా గొప్ప జాతి అనిపించుకో. సరే, ఈ డాన్స్ ఎలాగో తేలట్లేదు, మళ్ళీ అనవసరంగా మళ్ళీ మనం కొట్టుకొని వాళ్ళు కొట్టుకొని ఎందుకు ఇదంతా? ఇంకో కాంపిటీషన్ ఏమన్నా పెట్టుకుందాం. అమ్మాయిల ప్రేమ గొప్పదో మా ప్రేమ గొప్పదో మేము ఒక స్కిట్ రూపంలో చెప్తాం. మా మగాళ్ళందరూ మొగాళ్ళందరూ కలిపి ఒక స్కిట్ చేసి చూపిస్తారు. వాళ్ళు కూడా చేస్తారా స్కిట్? వాళ్ళు చేస్తారు. రెడీయా? రెడీ. ఓకే, ఇప్పుడు కామెడీ కింగ్ తోనే కామెడీ వారంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో లెట్స్ వెల్కమ్ బాయ్స్ ఫస్ట్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. ఎంతైనా అమ్మాయిలుగా పుట్టడం మన అదృష్టమే. అవునే, ఎందుకే? చాలా అదృష్టం. ఎందుకంటే అబ్బాయిలకే హార్ట్ అటాక్లు వస్తే మనకి ఎందుకు రావే? ఇట్లా చెప్తా, ఈ అబ్బాయిలు మన అమ్మాయిని గుండెల్లో పెట్టుకుంటారు కదే, మనమేమో గిబి గిబి అని తన్నేస్తాం, అందుకే హార్ట్ అటాక్ వస్తుంది. పురిగేంటి తలదించుకుని వెళ్ళిపోతుంది? పురుకేది జలగే. అయ్యో మరేం తలదించుకుంది? మనం అబ్బాయిల రక్తం పీలుస్తాం కదా, మన పీల్చడం ముందు దాన్ని పీల్చడం ఎంత లేని చెప్పి తలంచుకుని వెళ్ళిపోతాం. ఈ అబ్బాయిలు మన పేర్లు పచ్చబొట్టు పొడిపించుకుంటారు కదా, మనం ఎందుకు పొడిపించుకోమే? పాపం వాళ్ళకైతే ఒకలే ప్రేమిస్తారు, ఒకటే పెట్టుకుంటారు. మనకి నెంబర్లు ఎక్కువగా తెలియదు, సరిపోదు. ఇక్కడ అంతా వెళ్ళిపోవాలి, అందుకే కొట్టించుకోవాలి. నువ్వేంటి మాట్లాడవేంటి? నేను ఒక సైకోని, సాడిస్ట్ ని, అయినా కూడా మా ఆయన నన్ను అంత వరిస్తారు తెలుసా? అసలు నేను ఒక్కసారి అనుకుంటుంటాను మా ఆయనకి 2-3 పెళ్లిళ్ళు చేసి నేను సైడ్ అయిపోదామని. మీ బాయ్ ఫ్రెండ్ ని నీ చుట్టూ భలే తిప్పుకుంటావు, ఎలా తిప్పుకుంటావే? నెలాఖరు ఉంటది కదా, మా ఇంట్లో ఎవ్వరు ఉండరని చెప్తా. ఆ ఒక్క రోజు కోసం నేను అంతా తిరుగుతానే ఉంటాడు. నేను టైలర్ షాప్ కి వెళ్ళొస్తానే. ఇప్పుడు వాడికి డ్రెస్ కుట్టమని ఇచ్చా, వాడు మరీ లాంగ్ ఇక్కడ దాకా కుట్టాడే, కొంచెం తగ్గించి కుట్టమని చెప్పాలి వాడికి. ఓ సెకండ్, నా టుడ్డు పేరుతో మాట్లాడుకుంటా నేను. నా బాయ్ ఫ్రెండ్ ఏం పేరు అది? టుడ్డు పేరు. తుడ్డు పేరా? టుడ్డు పేరు. సరే 1 మినిట్ ఏరా, నేను పార్కు తీసుకెళ్ళి ముద్దు పెట్టలేదు అదవా. అసలు ప్రేమకి దోమకి తేడా ఏంటి? దోమ అనుకో ఒక చుక్క పీలుస్తుంది, అదే ప్రేమ అనుకో చుక్కల్లోకి వెళ్ళి దాకా రక్తం పీలుస్తానే ఉంటారే. నువ్వేంటి సునీత ఏం మాట్లాడు? ఎందుకంటే మా ఆయన చాలా దేవుడు, నిజంగా ఆయనకి గుడి కట్టేయాలి తెలుసా? నేను ఇలాంటి స్కిట్ లో పెట్టుకోవడం మా దురదృష్టం తెలుసా? రండి మేకప్ వేద్దాం. ఏ మాటగా ఆ మాట ఇక్కడ వరకు చేసింది అయితే బాగుంది. అలా చూడొద్దు రే, మీ అబ్బాయిలమే, అమ్మాయిలం కాదు. ఇలా చూస్తున్నాడు. నువ్వు ఉంటావని ఆ చున్నీలు తీసేసి వచ్చాం. అద్భుతంగా చేశారు, కానీ అరే మరి ఇలా ఉంటారు అమ్మాయిలు? మేం చేస్తే ఇలాగే ఉంటారు. But that was hilarious, man. Thank you so much. Give it up, guys, for all these wonderful comedians. హోరాహోరీగా యుద్ధం సాగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం చేయాలి? వాళ్ళు గొప్ప గొప్ప అంటున్నారు కదా, మేమే గొప్ప అని ప్రూవ్ చేయడానికి మాకు సపోర్ట్ గా ఒకరు వస్తున్నారు చూడు. ఆయన మగధీర అంటారు. ఆయన అలాంటి వాళ్ళే కావాలి మనకి. మగధీర మాత్రమే కదా, మన్మథ రాజా. ఓకే, లెట్స్ వెల్కమ్ ది మగధీర మన్మథ రాజా. ఓకే
ఓకే ఓకే వెల్కమ్ మాస్టర్. ఐ లవ్ యు అన్నయ్య. ఓ 1 సెకండ్. మాస్టర్ ఆడవాళ్ళు నా మీద ఎగురుతున్నారు, వాళ్ళు ఒకసారి వాళ్ళ సంగతి ఏంటో చూడండి. అసలు అమ్మాయిలతో మనకి పని ఏంట్రా? ఇప్పుడు మన స్వయం కృషితో పైకి వచ్చామనుకో, వాళ్ళే మన వెంట పడతారు. ఇది పాయింట్. మీకేం లవ్ స్టోరీ ఉన్నాయా మాస్టర్? రే హట్ అయినట్టున్నారా, సారీ చెప్పు. సార్ సారీ సార్. ఎందుకురా సారీ బొంగు? ఏమి లేదు, లక్క పెడుతుంటాను రా. నేను చూసి వదిలింది, చేయకుండా పోయింది, చేసి వదిలింది. దీన్ని బట్టి చూస్తుంటే మీరు చేయకుండా వదిలేసి చాలా ఎక్కువ ఉన్నాయి. మాస్టర్ ఇప్పుడు ప్రేమలో పడాలంటే ఏం చేయాలి? ప్రేమలో పడాలి. మన ప్రేమ తప్పు అంటున్నారు మాస్టర్ వాళ్ళు. మనం ఎప్పుడో ప్రేమించుకున్నాము. వినడానికి కూడా బాగా గొప్పనే ఉంది కానీ ఊహ బాగుంది. ఓహో బాగుందా? ఈడ ఇంకా బాగుంటాడు అలాగైతే. నాకు ఓకే. ప్రేమ అంటే ఏంటి మాస్టర్ అసలు? నీకు స్పెషల్ గా ప్రైవేట్ క్లాస్ తీసుకోవాలి. కార్యమానికి పోతామా? మిమ్మల్ని వాళ్ళ మీద దాడి చేయడానికి పిలిస్తే మా మీద దాడి చేస్తారేంటి మీరు? మాస్టర్ మిమ్మల్ని చూస్తుంటే నా గొంతు నుంచి మాటే రావట్లేదు. నువ్వు మాట్లాడుకుంటేనే బాగుందమ్మా. మాస్టర్ నా పేరు బాను. ఎన్ని ఎపిసోడ్లు అయినా నీ పేరు నువ్వే చెప్పుకుంటున్నావు అంటే నీ పర్ఫార్మెన్స్ ఎంత లక్షలు ఉందో నీకే తెలిసిపోయింది కదమ్మా. మాస్టర్ ఇటు చూడండి. మాస్టర్ అటు చూడలేక ఇటు చూస్తున్నారు ఆయన, కూర్చో నువ్వు. ఇన్ని రోజులు పూజకు పనికిరాని పువ్వే చూశాను, ఈ రోజు చెట్టుకు పనికిరాని పువ్వు కూడా చూస్తున్నాను. ఏం చూస్తున్నా? నేను వేరే పువ్వుని చూస్తున్నా. మాస్టర్ నా ప్రేమ అమరం. మాదేంటి డాక్టర్ సమరమా? మాది కూడా అమరమే. ఇవన్నీ ఎందుకండి? ఫైనల్ గా చెప్పండి, అబ్బాయిల ప్రేమ గొప్పదా అమ్మాయిల ప్రేమ గొప్పదా? అబ్బాయిల ప్రేమే గొప్ప, అబ్బాయిల ప్రేమే గొప్ప. అదేంటి సార్ అలా ఎలా చెప్పారు? ఇట్లా అదే ఉంది కాబట్టి చెప్పాను. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మాస్టర్? నీకు తెలియదా ఏమి ఇచ్చి రుణం తీసుకో? మాకు తెలియదు మాస్టర్, ఇది మనోడికి తెలుసు. నాకు ఓకే. ఏంటి ఓకే? రుణం తీర్చేస్తాను. మీ ఎంట్రీ బాగుంది మాస్టర్, అమ్మతోటి బాగుంది మాస్టర్. రండి. మా వంతు ప్రయత్నం మీ అమ్మాయిలందరినీ ఇంప్రెస్ చేయడానికి మీ ముందుకు స్పెషల్ వ్యక్తి రాబోతున్నాడు. గొట్టంగారు ఫైమానా? గొట్టంగారు ఫైమానా? ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇంప్రెస్ అయితే కలిసిపోయే అవకాశం ఉంది. చూద్దాం. లెట్స్ వెల్కమ్ దట్ స్పెషల్ గెస్ట్. ఇవాళ మిమ్మల్ని ఇంప్రెస్ చేసి నేను కూడా బ్యాచిలర్ గా ఎన్ని రోజులు ఉండాలి? మీరు బ్యాచులరా? యా సార్ బ్యాచులర్ స్పెల్లింగ్ చెప్పరా? బీతో స్టార్ట్ అవుద్ది అంతే. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రపోజ్ చేయడానికి వచ్చా? ఫస్ట్ అందరిని ట్రై చేస్తాను, ఎవరు పడితే వాళ్ళంతే. వర్ష నన్ను మనిషిగా మార్చింది నీ చేతి స్పర్శ. అబ్బా అబ్బా. నా మనసుని నీ కోసం చేపలా పరిచా, నీ కోసం దేవుడి తలుపులు తెరిచా. కుక్కలా కరిచా, కుక్కలా కరిచా. డిస్టర్బ్ చేయకు ఇక్కడ. వద్దొద్దురా. ఇద్దరు ప్రేమికుల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ప్రేమికులు ఎవరిక్కడ? నువ్వు ఇంతున్నావు. ఎంతున్నాను కాదు, అర్థమైందా? ఏ అదే మేఘన నాదే. ఎవడన్నా అడ్డొస్తే ముక్కులో దూదే. ఆపరా సోది, దింపుతా సోది. ఏ బాను, నీకోసం అద్భుతమైన పాట తెచ్చా. చెప్పాడు. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి బాను పై వాలే, బానొచ్చి నా పై వాలిందే. బానంటేనే ఏదో మైకం, బాను ఏగా నా జీవితానికి అర్థం. బానుకు మొగుడు, బానుకు మొగుడు. ఏమనుకుంటున్నారు? లోపల తీస్తే అదో రకం. చూడలేం మేము, అస్సలు చూడలేం. మేఘనా, నీ కోసం జన్మంతా ఆగనా? నీ కోసం చందమామని దారం వేసి లాగనా? నీకు ఉయ్యాలేసి ఓగనా? హలో ఏమనుకుంటున్నారు? ఆది గారు ఉన్నారు ఎదురుగా. తెలుసు, ఆయన పంపించాను నన్ను. ఏంటి ఆది నువ్వు పంపించావా? మళ్ళీ నీదొక లవ్, నీదొక ప్రపోజల్. రితిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వస్తాను మరి. వచ్చి ఆదిని అడ్జస్ట్ చేసుకో. మరి నువ్వు
నువ్వెందుకు వచ్చి నాతో పాడుతున్నావు, ఫ్లర్ట్ చేస్తున్నావు? మీ ప్రేమ ఎంత గట్టిదో నేను తెలుసుకోవడానికి వచ్చాను ఇవాళ. మీ వాళ్ళు ఎవరికి సిగ్గులేదా? మా ముందు వచ్చి ఇలా పాడుతుంటే వాళ్ళు చూడు అసలు ఎలా చూస్తున్నారు. ఈ డైలాగ్ కోసమే వెయిట్ చేస్తుంది మేము. ఇక్కడ ఏదైతే ఉందో మా సార్. సూపర్ నరేష్, అన్ని గుర్తుపెట్టుకొని చెప్పావు. శుభం. ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వచ్చారు, మీ సైడ్ ఎవరు లేరా? ఎందుకు లేరు? మగాళ్ళందరికీ శివశంకర్ మాస్టర్ వస్తే ఇప్పుడు మా ఆడాలందరికీ సపోర్ట్ గా నెక్స్ట్ ఒకరు రాబోతున్నారు. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు చూద్దాం. లెట్స్ వెల్కమ్. జ్యోతి గారు. జ్యోతక్క ఇందాక నుంచి మా ఆడవాళ్ళందరినీ ఆట బొమ్మలుగా చేసి ఎంత ఏడిపిస్తున్నారు తెలుసా? వాళ్ళ పని ఏంటో చూడండి అక్క. మీ సంగతి ఈ రోజు నేను చెప్తాగా. అయితే ఫస్ట్ నా సంగతి చెప్పండి. ఏంటి వాళ్ళందరినీ ఎక్కువ టార్చర్ పెడితే ఫస్ట్ నా సంగతి చూడండి. నీళ్ళ దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టు ఏందిరా ఇది? ఎవడిది? నువ్వేంట్రా? ఎవడరాడు? సాంగ్ సంబంధం లేకుండా సాంగ్ వేస్తారు. మళ్ళీ దగ్గరకు వస్తాం, మంచి సాంగ్ వేయండి. మధ్యాహ్నమైన ఓకే. నువ్వేంట్రా? నువ్వు మధ్యలో తూరకూడదా? దూరతావనే మా భయం. పక్క తోలు తీసేస్తా. తోలు తీయాలంటే ముందు ముట్టుకోవాలి. నా తోలు తీసే సెట్టిపేస్తాను. నీ గురించి చాలా విన్నాను రాజా. నా గురించి అన్ని ఉంటే ఇంత దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇంతకీ సుధీర్, జీవితంలో నీకేం కావాలి? అమ్మాయిలు. అమ్మాయిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం కావాలి? ఆ పక్కన పెట్టిన అమ్మాయిలు కావాలి. అసలు అమ్మాయిలే లేరు, ఇప్పుడేం కావాలి? మీరున్నారుగా. నేను కూడా లేను, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇప్పుడేం కావాలి? మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ కావాలి. నువ్వు దరిద్రుడు అనుకున్నా, కానీ మరీ ఇంత దరిద్రుడు నాకు తెలియదు. మీరు వచ్చాక మేము అందరం దరిద్రులమే గానీ. అది నువ్వు ఆపకుండా పంచలేస్తుంటావు కదా. పంచలేంటి, యాక్షన్ కూడా చేస్తాం. ఇగో నేను ఒకటి అడగనా? నీకు అంత లేదు కానీ నువ్వు సైడ్రా. అబ్బాబ్బా ఏ అందం! టీవీలో కంటే నేచురల్ గానే చాలా అందంగా ఉన్నారు. ఏమన్నావురా? అందంగా ఉన్నారు టీవీలో కన్నా ఎక్కడ? అయ్యయ్యో, అలా అనుకుంటేస్తారండి. నువ్వు ముట్టుకున్నావా? నన్ను కొట్టవా? నన్ను కొట్టు. జ్యోతి గారు, నేను పీక్ కోసుకుంటున్నా. రామ్ ప్రసాద్ ఒళ్ళలా ఉంది. ఇంతకు ముందు వరకు బాగానే ఉంది, నువ్వు వచ్చిన దగ్గర నుంచి కొంచెం. ఇక్కడ జ్యోతిరా. పర్లేదు, ఆ జ్యోతితో నన్ను తగలెట్టే. అక్కడ చాలా జ్యోతులు ఆర్పేసిన ఆయన ఉన్నాడు, ఆయన చూసి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తానో తల తిరిగిపోతుంది నిజంగా. ఏంటన్నా? జ్యోతి గారు ఒక్కసారి మా అబ్బాయిని ఎత్తుకోరా. క్యూట్ ఉన్నాడు. ఆవిడ ఎందుకు మీ అబ్బాయిని ఎత్తుకోమని చెప్పి? మనం సాధించలేని మన పిల్లలు సాధిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మళ్ళీ వెళ్తానన్నా. మరి ఇంతమంది మీకోసం వచ్చారు, మా అందరితో చిన్న స్టెప్ వేస్తే. మధ్యాహ్నం పూట ఇంత ఎండలోని అబ్బాయిలు మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయి ఒక్కొక్కరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, మీరు వచ్చి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు వల్ల పడి అసలు విషయం మర్చిపోవద్దు. ఎవరు గెలవాలనేది మనతో జ్ఞాపకం పెట్టుకో. ప్లీజ్ మాస్టర్, మేమే గెలిచామని చెప్పండి మాస్టర్. ఇక్కడ పోటా పోటీ నడుస్తుంది, అందుకే మా గర్ల్స్ గెలిచామని చెప్పండి మాస్టర్. లాస్ట్ లో ఒక విషయం చెప్తాను, ఇప్పుడు వదిలేయి. పోలేరా? అది జ్యోతి లేకపోతే సార్ ఉన్నారు కదా మనకి.
ఓకే, సో ఇప్పటిదాకా అద్భుతమైన స్కిట్లు చూసాము, డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాము, అన్ని చూసాము. ఇక్కడ ఉన్న వాళ్ళతో చేస్తుంటే మ్యాటర్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అందుకే బయట నుంచి ఒక మేల్ సింగర్ ను ఫీమేల్ సింగర్ తీసుకొద్దాం. వాళ్ళిద్దరితో పాటలు పాడిద్దాం. వాళ్ళిద్దరిలో పని ఎవరు బాగా పాడతారో వాళ్ళ వైపు గెలిచింది. సో లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ సింగర్స్. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, పట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే, అట్ట నువ్వు గిర్రా గిర్రా మెల్కల్ తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే, వచ్చేసావే లైనులోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే, హత్తేరి నచ్చేసావే ఫుల్లుగా నచ్చేసావే, మస్తు మస్తు బిర్యానీలో నింబు చెక్కై హల్చల్ చేసావే, చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే, చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేసు బుక్కులో 1,00,000 లైకులు కొట్టావే. ఎంతైనా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, మా మగవాళ్లే గొప్పవాళ్ళు. అస్సలు కాదు, ఆడవాళ్లే గొప్ప. మా మగవాళ్లే గొప్పవాళ్ళు. సరే చూసుకుందాం, రెడీ. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా, పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద, పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద, తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా, మావా 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 మావా. వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా, వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా, చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా, ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం, లేచింది మహిళా లోకం, నిద్ర లేపింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేపింది పురుష ప్రపంచం, నిద్ర లేపింది పురుష ప్రపంచం. ఆడదాని ఓరు చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, ఆడదాని ఓరు చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, నిజానికి జిగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదువో, ఆడదాని ఓరు చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. నమ్మద్దు నమ్మద్దు ఆడవాడని నమ్మద్దు, నమ్మినా ప్రేమించి విచ్చగాళ్ళైపోవద్దు, నమ్మద్దు నమ్మద్దు ఆడవాడని నమ్మద్దు, నమ్మినా ప్రేమించి విచ్చగాళ్ళైపోవద్దు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోక లాంటిదంతే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నువ్వు మర్చిపోతున్నావు ఏంటంటే, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్ల
ఈ పాట రాసినవాడు మగవాడమ్మా. ఏంటి ఇంకేమైనా కౌంటర్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఏంటది? కాళ్ళకు ఎండే గజ్జల్ లేకున్నా నడిస్తే గల్ గల్, కుప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్, నవ్వుల లేవర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాజుల్ లేకున్నా కమలా పాకుల్, ముని పండితో నొక్కిత పెదవు ఎర్రగా ఇతది రామరది, దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజ్జంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే, రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే, కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది, పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళట్టుకొచ్చిందా పిల్లదో పిల్లదే, రాను రానంటూనే సిన్నదో సిన్నదో, శ్రీదేవి డ్రామా కంపెనీకి నీకు వచ్చనే. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా, ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో, ప్రేమెంతో విలువైనది అందరికీ దొరకలేనిది, చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది. నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది, సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోనూ నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైరగాలి పెంచి పెరిగినాను, ఏరి కోరి గిల్లి గజ్జా పెట్టుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. ఏంటి ఇంతేనా? ఏం కాదు. మరి మా వాళ్ళ గురించి చెప్తానా? చెప్పు. మామూలు జాతిరత్నాలు కాదు. సుడు హీరోలు, ఒట్టి బుగ్గర ఖానులు, వాల్యూలేని వజ్రాలు మన జాతి రత్నాలు, ఈ చుట్టు పదోళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. అరసు సుడు హీరోలు, ఉట్టి బుడ్డర ఖానులు, వాల్యూలేని వజ్రాలు మన జాతి రత్నాలు, ఈ చుట్టు పదోళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. మన జాతి రత్నాలు మన జాతి రత్నాలు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానమే. సూపర్, ఇది బాగుంది. మీరేంటండి ఏదో అంటే మగవాళ్ళ ప్రేమ గొప్ప ఆడవాళ్ళ ప్రేమ గొప్ప చెప్తారంటే, మీరు లాస్ట్ లో వచ్చేసి మీరు కూడా అందరూ ఈక్వల్ అని చెప్పి నేను వెళ్ళిపోతున్నారు. తర్వాత బయటికి వెళ్ళాలి కదా. అర్థం ఇలా భయపెడుతున్నారు అన్నమాట మీరు అయితే. ఆయనకి పెళ్ళైందండి ఆల్రెడీ. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీ ఆయన ఎంత భయపెడుతున్నావు. అయినా మాకేం పెద్ద భయం ఉండదు, ఎందుకంటే మేము ఎవరో మా ఇంటికి వెళ్ళాం ఏమన్నా. సరే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కాబట్టి బానే ఉంది. మీరు ఏదన్నా ఒకటి అదే తెలుసు మీరు ఓటేయాలి ఎవరికో. డెఫినెట్ గా అమ్మాయిలకే వేస్తాను నాకు తెలుసు, అంటే ఓట్. థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు అండ్ కృష్ణ చైతన్య గారు. Thank థ్యాంక్ you, యూ సో thank మచ్ you. ఫర్ ఎంటర్టైనింగ్ us. అమ్మా ఎవరో వస్తారు మమ్మల్ని భయపెడతారన్నారు, ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం మేము. ఇలాంటి వాళ్ళు కదమ్మా, మమ్మల్ని భయపెట్టే రేంజ్ లో తీసుకురండి. వాళ్ళు వీళ్ళు వస్తే పని అవ్వట్లేదు, ఇప్పుడు మీ దుమ్ము రేపడానికి మా కొమరం అక్క వస్తుంది, తట్టుకోండి మీకు దమ్ము ఉంటే. ఓకే లెట్స్ వెల్కమ్ కొమరం. ఎవడే మిమ్మల్ని ఏడిపించింది? ఎవడ్రా ఏడిపించింది? ఎగిరితంతే ఏట్లో పడతావు. అలా అన్నావు, దానికి ఫీల్ అయ్యారు.
నువ్వు మనిషివా పశువా? మొహానికి సిగ్గుందా? వాళ్ళు అలా అన్నారు మమ్మల్ని. మీరేం అడిగారా? అసలు ఏం అడగలేదు. నువ్వు ఎవరిని ఏం అడగవులే, నీది నువ్వే అడుక్కోలేవు, వాళ్ళని ఏం అడుగుతావు మాస్టరు? వీడు మన షోకి బౌన్సర్ వీడు. ఇలాంటి సందర్భాల్లోనే కదా నువ్వు కాపాడాలి వెళ్ళి. అంటే నేను వెళ్ళను. ఏ, వెళ్ళు. బలవంతం చేస్తారా? ఎల్లరా ఈటెలను కాపాడాలరా నువ్వు. ఏం కావాలి? పుచ్చుకి పుచ్చుకి. బిడ్డ ఈడ అమ్మాయిలు నేర్పిస్తే ఎట్లుందో తెలుసా? ఏ కర్ర లేక జీలకర్ర తీసుకొని ఉట్టి కొట్టడానికి పోయినట్టుంది. నువ్వు అమ్మాయిల్ని ట్రై చేసి ఎట్లుందో బిడ్డ తెలుసా? గుండు పిన్ను తీసుకొని సొరంగం దోవనికి పోయినట్టుంది. నీకు ఆశ ఉన్నదేమో సముద్రంలో ఉప్పంత, నీ స్టామినా అనేమో ఉప్పంత. అది ఉందో తెలీదు లేదో తెలీదు. బోరు బావులు ఈత కొట్టినట్టే ఉంటుంది. నువ్వే పంపించావు. ఏమరా జిడిగిందలోడా, బయటికి రా. బంగారం అసొంటి పిల్లను అమ్మో ఏ కళ్ళు పెట్టి చూసావు? అది బంగారం లాగుందా? ఏంట్రా నల్ల కుక్క, నల్ల కుక్క. ఏంటి ఇంకోసారి ఏడిపిస్తావు అమ్మాయిల్ని? ఏమనుకుంటారు? అది బంగారు బొమ్మరా? అది బంగారు బొమ్మ అనే చూడు, సొట్టల బాట బిందు ఉన్నట్టున్నది అది. ఇదే సొట్టల పడ్డ బిందెనక పొద్దున్న లేస్తే జొల్లు ఆర్చుకుంటా తిరుగుతావు రా బొకడా. ఆ సొట్టల బాట బిందు బొమ్మకి పొలంలో అవసరం ఉంది, అందుకే తిరుగుతున్నాడు దాని వెనకాలాడు. మరి నువ్వెందుకు తిరుగుతున్నావు దానేట? ఎత్తు పళ్ళు ఉన్నాయి కదా కొంచెం బాగుందని. నీ ఫేస్ లో ఓన్లీ ఆ పళ్ళు మాత్రమే కనిపిస్తాయి. నువ్వు గాని ఈడు గాని ప్లీజ్ అబ్బా, మనోడు ఎత్తుపల్లి అన్నాడా? ఆ తర్వాత వర్ష ఫేస్ లో పళ్ళు మాత్రమే కనపడదు. బాగుందమ్మా, బాగుందమ్మా. ముసలిది నేను ముసలిది, ఈయన 16 ఏళ్ల పిల్లగాడమ్మా. నువ్వు నేను డాన్స్ చేసి చూస్తావా? చూస్తావా? కానించు. చివరిసారిగా చెప్తున్నా, ఎవడన్నా అమ్మాయిలు ఏడిపించారు అనుకో, నీ దెబ్బకి మాస్టర్ భయపడ్డారు. నా సుధీర్ వస్తాడు చూడు. నా సుధీర్ అంటున్నారా? నాకు పెళ్లి కాలేదు, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. అయితే మా గొట్టం గారు వస్తారు ఏంటి? నాకు పెళ్లి కాలేదు, ఇంట్లో ఒక్కదాన్నే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా గొట్టం గారే వస్తారు. మీరు ఏంటి భయపడుతున్నారా లేదంటే హింట్ ఇస్తున్నారా? ఒక్కలే ఉంటారని. వీపు తోపు కొమరక్క తోపు. పనుదాము ఫస్ట్. ఓకే, హోరాహోరీగా సాగుతున్న యుద్ధంలో నెక్స్ట్ ఏం రాబోతుంది? ఆల్రెడీ మా వాళ్ళు ఇందాక మంచి స్కిట్ ఒకటి చూపించారు కదా మీ గురించి. అబ్బాయిలో దొంగ ప్రేమలు, దొంగ వేషాలు ఎలా ఉంటాయో మా అమ్మాయిలు స్కిట్ చేసి చూపిస్తారు, చూసి తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ ది గర్ల్స్. అదేంటే బొమ్మ అలా అవుతుంది? సుధీరే కాదే, సుధీర్ బొమ్మ అయినా సరే అమ్మాయిలను చూస్తే షేక్ అవ్వాల్సిందే. అరే రాంప్రసాద్, నిన్న ఒకటి అడగాలనుందిరా. నన్ను కూడానా? అరే అది కాదురా, నాకు అప్పు కావాలరా. ఫిలిం లో డౌన్ ఉందా? దాని మీదకి వెళ్ళి అప్పు వస్తుంది. మీరు ఇప్పుడు ఒక పంచ్ చేశారు చూడు, అప్పు పంచు. బాగుందన్నా. అప్పు అంటే ఆ అప్పు కాదురా, నాకు ఒక 5,000 కావాలరా. ఎందుకురా? ఎందుకంటే నా గురించి కామెంట్లు పెట్టమని చెప్పా. వాడు ఒకటి పెట్టకుండా 50 పెట్టాడు, 5,000 అడుగుతున్నాడు. మొన్నటికి మొన్న 10 రూపాయల కింద కూడా సుధీర్ అన్న ఫ్యాన్స్ అని పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు పని చేసావు కదా ఒకటి, వాడికి ఒక రింగ్ ఇచ్చేయి. సరే గానీ మనం అందరం మాట్లాడుతున్నాం, నువ్వేంట్రా అలా మాట్లాడట్లేదు? నేనేం మాట్లాడను రా, నాకు అందమైన భార్య ఉంది, అచ్చాలి నాకు. అన్నా రాత్రి నన్ను రూమ్ లో లేవు నువ్వు? అది కృష్ణకాంతి పార్క్ రా. అసలు నీకు రూట్ కూడా తెలియదు కదా? రూట్ తెలియదని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళాను రా.
అరే అరే నిన్న ఒకటి అడగాలరా. ఏంట్రా నన్ను అడుగుతావా? చిచ్చి నేను ఆ టైప్ కాదురా. ఇప్పుడు పేర్లు మార్చుకున్నట్టు రాశులు మార్చుకోవచ్చా? రాసులా? ఎందుకన్నా? అంటే నాది మకర రాశి కదా, కన్య రాశిలోకి పోదామని. అదేమో కానీ ఇక్కడ వరకు అయితే ఏరా ప్రసాద్ ఆకలి అవుతుంది, వంటకు చార్జ్ చేయరా. చార్ అయితే కష్టం కానీ 2 ఐటమ్స్ ఏమైందిరా? ఫేస్బుక్ ఓపెన్ అవ్వట్లేదురా. ఛార్జింగ్ ఉందా? ఉందిరా. బ్యాటరీ లోవా? ఉందిరా. మరి ఫేస్బుక్ యాప్ ఉందా? ఫేస్బుక్ కూడా ఉండాలరా. సరే ఇదంతా కాదు కానీ మనం మందు తాగుదాం, కూర్చోండి రా. అరే మావా ఏక్ పెగిలా. మందు తాగక ఎన్ని రోజులైందిరా అసలు. ఆగండి ఓపెన్ చేస్తా. వస్తే ఫైమా ఎంత క్యారెక్టర్ ఉంటే మాత్రం ఉస్సు అని పెద్ద ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు. ఇది తాగితే చేదుగుంటది, కడుపు ఉబ్బుతది. అబ్బా చేదుంటదా నీకెట్లా తెలిసే? ఆహా ఇది చేదుగుంటదా మరి నీకెట్లా తెలిసే? అనవసరంగా 150 రూపాయలు వేస్ట్ చేసుకున్నాను. నీకెట్లా తెలుసు? ఈ మత్తులో నిద్ర వస్తుంది, పండుకొని. వీళ్ళందరూ పడుకున్నారు, ఫోన్ చేద్దాం. సునీత ఖాళీగా ఉన్నావా? లేవా? సునీత లేకపోతే వనిత. హలో వనిత, అది మా ఇంట్లో ఇది. అరే అరే ఒక్క నిమిషం చెప్పేది నువ్వు. ఎవరికి ఫోన్ చేసినా బిజీగా ఉంటా. 5 మార్క్ చేయి. ఎవరు ఫోన్ చేసినా బిజీ అంటుండ్రు ఈ రోజుకి. మరి వీళ్ళు వద్దులే, కొడతారేమో వల్ల. బాబు మీ సీడీలు బయటకు వచ్చాయా? మీ ఇంట్లో ఉన్న సీడీలు బయట పడ్డాయి అని అంటున్నా. అదేంటో వాళ్ళ సీడీలు వచ్చినట్టు ఈ ఎదవలతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. నాకు ఒక్కగానొక్క భార్య ఉంది, చాలు. సూపర్. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఆల్మోస్ట్ యాస్టీస్ గా చేశారు. మీదేంటి డైలాగ్ ఒకటే? మా ఆవిడ దేవత, అది ఉంటే చాలు నాకు. నిజంగా నువ్వు దేవతవే అమ్మా. అదృష్టం నువ్వు దొక్కడం అంతే. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఏంటంటే ఇక్కడ చాలా మంది రియల్ కపుల్స్ వచ్చారు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనందరం తెలుసుకొని, మిస్టర్ అండ్ మిసెస్ ప్రసాద్, నేను మీ గురించి తెలుసుకుందాం అని చెప్పని పిలిపించాను. ఏంటి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా స్టార్ట్ అయింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీ ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి దాకా వెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యింది. తర్వాత నాకు కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్లు కొంచెం సీరియస్ అని చెప్పారు. ఆ టైంలో ఇంకా పెళ్లి వద్దులని చెప్పి నేను అన్నాను, మా ఫ్యామిలీ అంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంది. కానీ నన్ను ఫైట్ చేసి పెళ్లి చేసుకుంది. డాక్టర్లు చెప్పారు ఈ అబ్బాయికి ఎక్కువ లైఫ్ టైంలో ఉండదు, కొంచెం తక్కువ, ఎందుకు రిస్క్, ఎందుకు వేరే చేసుకో, ఎంగేజ్మెంటే కదా అయిందంటే. నాకు 1 year బతికినా పర్లేదు, 2 years బతికినా పర్లేదు, ఇతంతో బతుకు అని చెప్పింది. నాకు మా అమ్మ జన్మనిస్తే నా భార్య పునర్జన్మనిచ్చింది నాకు. నిజంగా ఈరోజు తినలేకపోతే నేను లేను, సీరియస్ గా. మగువా లోకానికి తెలుసా నీ విలువా. తను ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నప్పుడు హాస్పిటల్ ఐసీయూలో ఉంటాను నేను. ఈ కడుపుతోనే పాపం అటు ఇటు తిరిగి మెడిసిన్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. నేను తనకి ఎంత సుఖాన్ని చెందలేని బాధనైతే చాలా ఇచ్చాను. మా బాధ అంతా ఇటు వల్ల పోయింది. నేను ఆపదలో ఉన్నప్పుడు, రిస్క్ లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్, జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్టిస్టులు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అండ్ నాకు ఇదంతా సపోర్ట్ చేశారు. దాని డబల్ నాకు సునీత, తను లేకపోతే నేను లేను. థ్యాంక్స్ సునీ. నాకు ఎలా చెప్పాలో తెలియదు, తను నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది. మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈతల రాతలనే. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఆ టైంలో సెట్కి వచ్చాను. అప్పుడు రామ్ ప్రసాద్ అన్న, ఆది అన్న, అండ్ గెటప్ శ్రీన్ అన్న, సుధీర్ అన్న చాలా అంటే చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. అండ్ అంతే ఈయనకు సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మీరిద్దరు ఒకసారి ఇక్కడ అన్న వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోనే నేను వెనకాల ఉండి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. థ్యాంక్స్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ గెటప్ శ్రీన్ అన్న రాలేదు, అభి అన్న, సుధీర్ అన్న, చాలా చాలా థ్యాంక్ యూ. ఏం కంగారు పడవసరం లేదు. వీడిని నువ్వెంత బాగా చూసుకుంటున్నావు, మేమంతే ఎప్పుడు వదులుకోం.
స్టేజ్ మీద జోకులు వేయటం అందరూ మామూలుగా రాసుకొని చేయడం అవి చేస్తారు, కానీ బయట కూడా మమ్మల్ని ఎక్కువ నవ్వించేది ప్రసాద్ అన్న. చాలా బాగా నవ్విస్తారు బయట కూడా. అంటే మంచి పంచులేస్తాడు పేలో. మా మళ్ళీ ఎలా అంటే ఎవరికన్నా ఒకళ్ళ కష్టం ఉంటే అందరూ వస్తాం మేడం, మేము ఉన్నాను రా బాబు నీకు మేము కంగారు పడద్దు అని చెప్పనని. ఇంకో విషయం అంటే ఇంకా వీడికి కిడ్నీ మార్చాలి యాక్చువల్ గా. సో దానికి డోనర్ ఎవరు కాదు, వీడు కొంచెం సెట్ అయిన తర్వాత తనే ఇస్తుంది కొన్ని మంత్స్ లో తన కిడ్నీ వీడికి. సో ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం ఎప్పుడు కలిసే ఉంటాం, మనందరం ఎప్పుడు మీతోనే ఉంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ దొరబాబు గారు స్టేజ్ మీదకి వస్తే చాలా హ్యాపీగా ఉంటది. దొరబాబు గారు అన్నా చెప్పండి, ఏంటి సంగతులు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. ఎవరు ముందు, నువ్వు ప్రేమించా ఆవిడ ప్రేమించారా? సరే ఫస్ట్ ఆయనే ప్రపోజ్ చేశారు, దాని తర్వాత లవ్ అంటే అలా ఏం లేదు, మా పేరెంట్స్ కి చెప్పారు, సో అలా ఓకే అయిపోయింది అనమాట. అంతే, ఇంకా అలా అలా చేసుకోవాల్సి వచ్చింది. చెప్పరా? బైక్ అలాంటిది చాలా ఇష్టం నేనంటే. అసలు నేను కనపడపోతే ఇప్పుడు 10 సార్లు మెసేజ్ బయటకు వెళ్ళగానే ఎక్కడున్నా. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా ఏనని మాత్రం వదులుకునేదే లేదు. ఎందుకంటే ఒకగానొక టైంలో మాకు ఒక సిచ్యువేషన్ ఫేస్ అయింది. ఆ టైంలో నాకు అందరూ కాల్ చేశారు, నేను ఎవరికి ఎప్పుడు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడింది లేదు. 5 minutes కి ఒకసారి కాల్ చేసేవాళ్ళు ఆది అన్నయ్య, ఏమీ కాదు నేనున్నాను, ఫుల్ సపోర్ట్. ఇప్పటికి కూడా మా ఇద్దరు ఫోన్ లో ఆయన నెంబర్ గాడ్ అని సేవ్ చేసుకో అంటాం. ఒకసారి ఆది అన్నయ్య కూడా వస్తే బాగుంటుంది. దొరబాబు చాలా మంచి వ్యక్తి. నాకు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ నేను టీమ్ లీడర్ అయిన కొత్తలో నాకు ఒక 3వ స్కిట్ గా నాకు పరిచయం అయ్యాడు దొరబాబు. అంటే వాళ్ళ స్లాంగ్ వల్ల ఒక చిన్న అమాయకత్వం ఉంటది. నిజంగానే మనోడు చాలా మంచి వ్యక్తిత్వం అనమాట మనోడు. ఎవరిని చీట్ చేయాలనే ఉద్దేశం కానీ, ఇప్పటికీ ఈవెంట్లు కానీ బయట మేము ఏదైనా చేసినా కానీ డబ్బులు వ్యవహారం అది మొత్తం కూడా మనోడికే అప్పగిస్తాం. ఇప్పుడు మనోడు పెళ్ళయింది, నెల్లూరులో ఉంటాడు, కానీ హైదరాబాద్ వస్తే మా రూమ్ లోనే కలిసి ఉంటాడు. ఫస్ట్ వైఫ్ ఆది అనే, సెకండ్ వైఫ్ నేను. సో ఎనీవే నేనైతే ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి. సో మళ్ళీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా ఏమన్నా వస్తే ఫస్ట్ వాళ్ళు ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ దొరా. లవ్ యూ టు. ఆది గురించి ఒకటి చెప్పాలి. వాళ్ళ టీం మెంబర్స్ ఎంత బాగా చూసుకుంటాడంటే, యాక్చువల్లీ వాడికి ఈవెంట్లు చేయాల్సిన ఫ్రీ టైం ఉండదు, ప్లస్ ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. యాక్చువల్లీ సినిమాలు కాన్సన్ట్రేట్ చేసి రైటింగ్ కోసం అందరూ బిజీగా ఉండొచ్చు, కానీ టీం కోసం ఈవెంట్స్ ఒప్పుకొని టీం అందరూ, అంటే నేను వెళ్తే నాతో పాటు టీం అందరూ కూడా వస్తారు, అందరూ డబ్బులు సంపాదించుకుంటే కేవలం టీం కోసం వెళ్ళి ఈవెంట్లు చేసి అందరికీ 4 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రాది. అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, యుద్ధంలో ఎవరు గెలుస్తారో చాలా కన్ఫ్యూజన్ ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం మరి మన నుంచి? ఎంతైనా అమ్మాయిల ప్రేమే గొప్పది. సో అమ్మాయిల ప్రేమ ఎంత గొప్పదో డాన్స్ రూపంగా చూపిస్తున్నారు. ఇప్పుడు మీరే వస్తున్నారా? వస్తారు, చూడండి. సస్పెన్స్. సో లెట్స్ వెల్కమ్ ది సస్పెన్స్ పర్ఫార్మెన్స్. రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా, ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు రా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష, టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అలుపని రవ్వంతా అననే అనవంట. వర్ష, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇటీ
చూడండి కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందునా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? నీవు లేని జగతిలో మావయ్య మీ ఇంటికి వారసునిచ్చాం. నీ దగులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, ఆడవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఒక మెట్టు ఎప్పుడు పైనే ఉంటారు. ఎందుకు ఉంటారు అని చెప్పారంటే, ప్రపంచంలోని 9 నెలల్లో ఒక బిడ్డని కని ప్రపంచానికి పరిచయం చేసే అదృష్టం ఆడవాళ్ళకి తప్ప ఇంక సృష్టిలో ఎవరికీ లేదు. సో అందులో మీరు ఎప్పుడు గొప్పే మా అందరికి. మగువాని సహనానికి సరిహద్దులు కలవా. తల్లిగా, చెల్లిగా, అక్కగా, పిన్ని, పెద్దమ్మ ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటది. ఆ సాక్రిఫైసెస్ కి నిదర్శనం ఇక్కడే మనతోనే ఉన్న ప్రసాద్ వాళ్ళ వైఫ్. సో ఇంతమంది గొప్ప వాళ్ళ ఆడవాళ్ళ మధ్యలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద గర్ల్స్ ఫర్ ద బ్యూటిఫుల్ డెడికేషన్. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా. ఎలా అనిపించింది? రియల్ మేము చూస్తున్నాం కదా మా ఫ్యామిలీస్ లో ఎవ్రీథింగ్ ఎక్కడైనా, సో అది రియల్ గా ఇక్కడ చూసినట్టు అనిపించింది. అమూల్య, సో ఎప్పుడైనా మీరు చెప్పినట్టు ఒక స్టెప్ పైనే ఉంటారు లేడీస్. సో ఆల్ లేడీస్ కి ఈ సాంగ్ మనం డెడికేట్ చేస్తున్నాం. రియల్లీ సూపర్ ఆసమ్, అందరూ సూపర్ గా చేశారు. నవ్య గారు, అమ్మాయిలు గ్రేట్, అమ్మాయిలు గొప్ప అనడానికన్నా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే అబ్బాయిలు కూడా ఉంటుంది, బట్ కంపారిటివ్లీ ఐ థింక్ అ విమెన్ సాక్రిఫైసెస్ మోర్ దెన్ అ మ్యాన్. ఎగ్జాక్ట్లీ, యా, ట్రూ. కొమరం, నువ్వు రీసెంట్ గా నీకు పాప పుట్టింది కదా, కానీ ఆపరేషన్ థియేటర్ లోకి పోయినప్పుడన్నా మా ఆమె నవ్వుతూనే పోతుందన్న. ఏం లేదులే బావ, నేను పోయినా నీకు పాపనిచ్చిపోతలే అన్నది. ఆడవాళ్ళు ఎప్పుడైనా గ్రేట్ అన్న. రవికృష్ణ, డెఫినెట్ గా ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. వాళ్ళు పడిన కష్టానికి, వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ కి నిజంగా సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్. మీ యాక్ట్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది, ఎమోషనల్. రామ్ ప్రసాద్ చెప్పరా పాప గురించి. నాకు బాబు ఫస్ట్. సో బాబుతో ఇంట్లో ఎంతసేపు ఆడుకున్నా చాలా హ్యాపీగా ఉండేది, కానీ ఇంట్లో పాప తిరుగుతుంటే ఆ వైబ్రేషన్స్ అవి వేరు ఇంట్లో. సో నేను మా పాపతో ఆడుకుంటున్నాను, దాన్ని చూడడం కోసం త్వరగా ఈ మధ్య ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళేవాడిని కాదు. మధు గారు, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు, ఎక్కడ స్త్రీలు అవమానించబడతారో అక్కడ సర్వనాశనం తప్పదు. అండ్ ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసి మన ముందు ప్రెజెంట్ చేసిన శ్రీకాంత్ ఒకసారి ప్లీజ్. శ్రీకాంత్ మాస్టర్ ప్లీజ్ కమాండ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ షోయింగ్ ఆల్ ద సాక్రిఫైసెస్. అంటే ఒక పాటలో మొత్తం అంతా క్లియర్ గా చూపించేశారు ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో మన పరిస్థితి ఏంటి ఏంటి అని చెప్పాను అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్ష, వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ యు ఆర్.
గాడ్ బ్లెస్ యూ. భాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీపా గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అది ఇప్పుడు చెప్పరా, అబ్బాయిల ప్రేమ గొప్పదా అమ్మాయిల ప్రేమ గొప్పదా? ఇంత చూసాక ఇంకా మన గొప్పదంటే నన్ను కొడతారు బయట. ఖచ్చితంగా అమ్మాయిల ప్రేమ గొప్పది. వాళ్ళ మీద జోకులు వేసినా వాళ్ళు మా మీద జోకులు వేసినా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పసే. ఆడవాళ్ళు మనకంటూ ఒక మెట్టు గొప్ప అని ప్రతి మగాడికి తెలుసు. ఒప్పేసుకున్నాం మీరు గ్రేట్ అని. మరి అంత కలిసిపోయినప్పుడు దూరంగా ఉండడం ఎందుకు? ఇంకా కలిసిపోండి. ఓకే, మొత్తానికి అందరూ కలిసిపోయారు. ఈవెంట్ సక్సెస్ఫుల్. మామూలు కాదు, ఆడవాళ్ళు మీరు ఎప్పుడు గొప్ప వాళ్ళే. ఈ ఎపిసోడ్ మేమే చేసాం కాబట్టి ఇంత సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఎమోషన్ కూడా సాగింది. నెక్స్ట్ వీక్ ఇంకొక ఈవెంట్ తో వద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై ఎవ్రీవన్.